తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. ఆలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు తారాస్థాయికి చేరడంతో భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. తిరుపతి గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని కొంతమంది క్రింది స్థాయి ఉద్యోగుల అక్రమాలతో వివాదాలకు కేంద్రంగా చేస్తున్నారు. కనీస అర్హత, అనుభవం లేని వాళ్లకు అగ్రస్థానం కల్పించి ఆలయ వ్యవహారాల్లో జోక్యం కల్పించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈవో కార్యాలయంలో ముగ్గురిని అందలం ఎక్కించడమే అక్రమాలకు కారణమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారు ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారనే ఆరోపణలు పుంఖానుపుంఖాలుగా వినిపిస్తోంది. బిల్ బుక్లు, చెక్ బుక్లు, విలువైన వస్తువులు ఉంచే బీరువా తాళాలు వారి వద్ద ఎందుకు ఉంచారు? అసలు ఆ ముగ్గురి నియామకం ఎలా జరిగింది? ఆలయంలో వారి విధులు ఏమిటి? వారి జీత భత్యాలు ఎంత అన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. బి గ్రేడ్లో ఉన్న గంగమ్మ ఆలయానికి ఉండాల్సిన సిబ్బంది ఎంతమంది? వారిలో శాశ్వత ఉద్యోగులు ఎందరు? ఒప్పంద కార్మికులు ఎంతమంది అన్నది దేవాదాయ శాఖ అధికారులే చెప్పాలి. ఆలయంలో 24 మంది శాశ్వత ఉద్యోగులుగా, మరో 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆలయానికి అంతమంది సిబ్బంది అవసరమా? ఒకవేళ లెక్కకు మించి ఉన్నప్పటికీ వారు ఒకే ఆలయంలో ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి? వారిని ఎప్పుడు బదిలీ చేయాలి? ఒకే కుటుంబంలో 2-3 ఉద్యోగులు పనిచేయవచ్చా? ఇకపోతే దాతల ద్వారా సిబ్బంది జీతాలు మినహా అన్నీ సమకూరే ఆలయానికి లక్షల్లో ఖర్చులు ఎందుకు చూపిస్తున్నారు? అసలు పాలక మండలి ఏం చేస్తోంది? పాలక మండలికి తెలిసే ఇదంతా జరిగిందా అనే అనుమానాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాల్సి ఉండగా క్రింది స్థాయి ఉద్యోగిని ఎలా ఇన్ఛార్జ్ ఈవోగా 3 ఏళ్ల పాటు నియమించి కొనసాగించారు? దాతలు సమర్పించిన నగదు, వస్తు విరాళాలకి రసీదులు ఎక్కడ? ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారు? ఏ ఏటికి ఆ ఏడు హుండీ ద్వారా వచ్చే ఆదాయం ఎంత అన్న ప్రశ్నలకు జవాబు లేదు. ఆడిటింగ్ జరుగుతోందా? అధికారుల పర్యవేక్షణ ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినకముందే వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత పాలక మండలిపై, దేవాదాయ శాఖ అధికారులపై ఎంతైనా ఉంది. ప్రస్తుతం జీతభత్యాల చెల్లింపులకు కటకటా అని ఉన్న గంగమ్మ తల్లి ఆలయాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేది ఎవరు? ఇక ఆమెను ఆమె కాపాడుకోవాలి. నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 50 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టారో రసీదులు లేవు. అది కాకుండా తప్పుడు లెక్కలతో 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు చూపించేస్తున్నారు. అంటే ఇది నామ మాత్రమే అండి. ఇంకా కూడా అసలు దొంగ బుక్కులు, పుస్తకాలు ముద్రించి ఆ ఓచర్లు, పుస్తకాలు అన్నీ కూడా కాల్చేశారా అన్నటువంటి అనుమానాలు ఈరోజు భక్తుల్లో కలుగుతున్నాయి. మరి గంగమ్మ ఆలయం నుంచి పక్కనున్న ఆలయానికి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఎందుకు బదిలీ చేయలేదు? ఈరోజు గుడి ప్రాంగణం ఎంతండి? అక్కడ పనిచేసే సిబ్బంది సంఖ్య 33 మంది. అంటే రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. ఎవరైతే గంగమ్మ ఆలయంలో పనిచేస్తున్నారో పై స్థాయి నుంచి కింద స్థాయి అధికారి వరకు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు బ్యాంకు లావాదేవీలు, ఏ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని లక్షల రూపాయలు ఆ లావాదేవీలు జరిగాయి అన్నటువంటి వాస్తవాల మీద కమిటీ దృష్టి సారించాలి. ఈరోజు ఒక తిరుపతి తాతయ్యగుంట దేవాలయంలోనే కాదు, ఈ గంగమ్మ దేవాలయంలో కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ఇతర దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెడితే బాగుంటుందని, ఆ విధంగా ఆలోచన చేయాలని మేము కూడా పెద్దలు తిరుపతి శాసనసభ్యులు టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళతామని, సానుకూలంగా స్పందించే విధంగా దేవాదాయ శాఖ అధికారులకు కూడా తెలియజేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా